ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మార్నింగ్ షో నుంచి ఈ మూవీపై పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ సాయంత్రం వచ్చేసరికి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉండింది. దానికి తగ్గట్టే కీరవాణి గారు అందించిన మ్యూజిక్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. కాన్సెప్ట్ అంతా ఓకే అయినప్పటికీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయని నెగిటివ్ కామెంట్ వినిపించింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. మరీ ముఖ్యంగా ఆయన కెరీర్లోనే హరిహర వీరమల్లు మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. 50 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. అంతేకాదు, ఓవరాల్గా వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి 95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అదేవిధంగా రెండవ రోజు 30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు, ఆయన సినిమా హిట్ అవుతుందని. మరి హిందీ పరిస్థితి ఏంటి? హిందీలో హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది? కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే మాత్రం హిందీలో కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. హిందీ బెల్ట్పై ఈ సినిమా మొదటి రోజు 1,20,00,000 గ్రాస్, 80 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 90 లక్షల గ్రాస్, 60 లక్షల షేర్ వసూలు చేసింది. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 2,10,00,000 గ్రాస్, 1,40,00,000 షేర్ వసూలు చేసింది. హిందీలో ఈ మూవీకి 200 స్క్రీన్లలో సినిమా విడుదల చేశారు. మంచి పాజిటివ్ టాక్ దక్కింది. పైగా అక్కడ సైరా సినిమాలో పోటీల్లో ఉన్నా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. సినిమా ఇంకా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి హిందీలో లాంగ్ రన్లో ఎంతవరకు వచ్చి ఆగుతుంది అనేది.